హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మా పాకం పూరీలా అంటున్నారా? అవునండి, పాకం పూరీలే. ఈజీ అనమాట, ఈజీ పిండి వంట నేను చెప్తున్నాను. ఈ పాకం పూరీలు ఏం చేయాలి? ఫస్ట్ గులాబ్ జామ్ పాకంలాగా తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే, గులాబ్ జామ్ పాకం ఎలాగో ఇది కూడా అంతే. 2 డబ్బాలు పిండి పోసాను పరోటాకి, పూరీకి. ఏ పూరి? గోధుమ పిండి కాదు, మైదా పిండి పోసేయాలి. మైదా పిండి పోసే 2 డబ్బాలు పోయాలి. అది కూడా అంతే, కొంచెం నెయ్యి వేసేసి, వేడి నీళ్ళు అక్కర్లేదు, మామూలు నీళ్ళతో కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ పాకం తీసి పక్కన పెట్టుకోండి. అప్పుడు నెమ్మదిగా ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఉండలు చేసేసి ఒత్తేసేయటమే. ఒత్తేసి ఇంతంత ఒత్తి ఇది నూనెలో వేయాలి. నూనెలో వేసేసి దీన్ని తీసి పాకంలో వేసేయాలి. ఎర్రగా కాలాలి, నూనెలో ఎర్రగా కాకాలి. అది తీసుకొచ్చి పాకంలో వేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకోటి ఒత్తి మనం నూనెలో వేసేసరికి ఇది తీసి కంచం ఉంటుంది కదా, కంచంలో మనం ఇది చేయాలి, ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇది కంచం ఉంది కదా, ఇలా పెట్టాలి పూరి. అంటే ఈ పాకం అంతా కిందకి దిగుతుంది అనమాట. అట్లా అన్ని పూరీలు కంచం చుట్టూ పెట్టేసేయాలి. పెట్టేస్తే పాకం పూరి రెడీ. అన్నీ అయిపోయాక ఆ పాకంలో ఇలాచీ వేయాలి. బ్రహ్మాండంగా ఉన్నాయండి పాకం పూరీలు. వావ్ అంటారు మీరు కూడా, చాలా బాగున్నాయి. మీరు కూడా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. పూరీలు అన్నీ వచ్చినాయి. అది కొలత 2 డబ్బాలేమో మైదా పిండి అండి, 2 డబ్బాలు వెల్తిగా 2 డబ్బాలు పంచదార. ఈ మైదా పిండి కలిపి పెట్టేసుకోవాలి. నెయ్యి, నూనె, వాటరు వేసి కలిపేసుకోవాలి. తర్వాత అవి మామూలుగా ఒత్తేసుకుని పాకం పట్టాలి. వెల్తిగా 2 డబ్బాలు పోసి, డబ్బా అయితే డబ్బా, గ్లాసు అయితే గ్లాసు, అలా పోసేసుకుని పాకం రానివ్వాలి. కాసిన 1/2 గ్లాసు నీళ్లు పోసి పాకం రానివ్వాలి. పాకం వస్తే ఇవి ఒత్తేసి నూనెలో వేయాలి. నూనెలో వేసింది డైరెక్ట్గా అందులో వేసేయాలి. పాకం కాదు, పాకం పూరి రెడీ. ప్లేట్ని ఇలా పెట్టి అప్పుడు ఒక్కొక్కటి ఇలా పెట్టాలి. ప్లేట్ ఇలా ఉంటే పాకం అంతా యువతలకు వచ్చేస్తుంది. అప్పుడు ఇవి గట్టిగా ఉంటాయి, బాగుంటాయి. చూసారా? ఇది పాకం పూరీలు చేస్తున్నానండి. మైదా పిండి కలుపుతున్నాను. ఇందులో కొంచెం నూనె, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసేసి బాగా కలిపి ముద్ద చేసి ఒక అరగంట అట్టి పెట్టాక అప్పుడు మిగతా ప్రాసెస్. అంటే పంచదార పాకం పెట్టేసి గులాబ్ జామ్ పాకంలాగా పట్టేసి ఈ పూరీలు ఒత్తి అందులో వేసేయటమే. చూద్దాం. పాకం పూరీలు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నామండి. ఎవరు చేసి పెట్టారు? మనం బజార్లో కొనుక్కోవాలే కానీ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం మా అమ్మ చేస్తే. ఇదొక గొప్ప పిండి వంట అప్పుడు. మరి అది ఇదిగోండి, ఈ పూరి పాకం పూరి కోసం ఈ పూరీలు ఒత్తి పెట్టుకున్నాను. సరే, ముందు ఇవి వేసి చూస్తాను.
అది పాకంలో వేసానండి, వేసాను. ఇదేమో నూనెలో వేసాను. ఇది పాకంలోంచి తీసాను, ఇది పాకంలోంచి తీసాను. ఒక్కొక్కటి వేయటం, మళ్ళీ ఇది అవగానే అది తీసేసి ఇందులో పెట్టుకోవడం, మళ్ళీ వేయటం. అది ప్రాసెస్. కొలతలు చెప్తాను. పాకం చూసారా? పాకం ఏం లేదు, పంచదార కరగడమే. పంచదార కరిగే వరకు ఉంచటం, ఈ పూరీలు అందులో వేసి తీసేయటం. పూరీలు ఎర్రగా వేగాలి, ఎర్రగా. ఇదిగో చూసారా, పూరీలు అలా ఎర్రగా వేగాలి. చూసారు కదా, అయిగోండి అలా ఎర్రగా వేగాలి. వేగితే అది తిన్నా కూడా కరకర అంటూ స్వీట్ పట్టుకుంటుందండి.